నెంబర్ ఆఫ్ ఎలక్షన్స్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆ ఎలక్షన్స్ వేరు, ఈ ఎలక్షన్స్ వేరు. ఎందుకంటే మనం అసెంబ్లీలో, పార్లమెంట్లో అందరూ పీఓ ఎంఈఓ చేశారు, కానీ ఎవరు రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ ఇంకా జనరల్ ఆఫీసర్ కానీ ఇవి చేయలేదు. సో ఇప్పుడు అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆర్టీఓ ఏ పాత్ర పోషించిండో ఒక రిటర్నింగ్ ఆఫీసర్గా, అదేవిధంగా లోక్సభ ఎలక్షన్లో కలెక్టర్ ఏ పాత్ర అయితే పోషించారో రిటర్నింగ్ ఆఫీసర్గా, ఇప్పుడు మీరు ఆ పాత్ర పోషించారు. సో అంత ఇంపార్టెంట్ రోల్ అనేది మనం ఇప్పుడు చేయబోతున్నాం. సో రిటర్నింగ్ ఆఫీసర్స్ యాజ్ వెల్ యాజ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ బోత్ ఆర్ ఈక్వల్. సో ఇద్దరు కూడా కాంపిటెంట్గా ఉండాలి. ఎందుకంటే రిటర్నింగ్ ఆఫీసర్కు సహాయకారిగా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా పెడుతున్నాం. అంతేగాని రిటర్నింగ్ ఆఫీసర్ అంతా చూసుకుంటాం, నాకేం సంబంధం లేదు, నేను చూసుకోవాల్సిన అవసరం లేదు, రూల్స్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఈ ప్రాసెస్ నాకు అనవసరం అనేది ఉండకూడదు. ఎందుకంటే బోత్ ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్, రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్. మీరు ఏదైతే కష్టపడో మీరు ఏం పడతారో సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మీకు ఇప్పటివరకు మన ట్రైనర్స్ చాలా డీటెయిల్గా చెప్పుకుంటారు. సో మీరు కూడా గతంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో అందరూ చేస్తుంటారు. సో అప్పటికిప్పటికి చాలా రూల్స్ అని కూడా చేంజ్ చేస్తాయి. అంటే దాదాపు 70 to 80% అప్ టు 80% వరకు సేమ్ ఉంటాయి, యాజువల్గా ఉంటాయి. ఒక 20% కొత్త మార్పులు వస్తుంటాయి ఎలక్షన్స్లో. సో ఆ 20% మార్పులు కూడా మనం అప్డేట్ కావాలి. అలానే అనుకోకుండా మళ్ళీ పాత వాటిని మనము పట్టుకొని అవే కనుక మనం చేస్తే మనం పొరపాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం లేటెస్ట్ ఇన్స్ట్రక్షన్ కానీ, సర్క్యులర్స్ కానీ, బుక్స్ కానీ తరువుగా చదవాలి. ఎందుకంటే బిఫోర్ నోటిఫికేషన్ ఇవన్నీ చదువుకోవాలి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చే వరకు ఆ రోజు నోటిఫికేషన్ డేట్ నుంచి స్టార్ట్ అయింది, మన అంతా ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి ఆ రోజు మనం పుస్తకాలు వెతకడము, ఎవరైనా ఏదైనా డౌట్ అడుగుతా మళ్ళీ ఏ పేజీ మీద వెతకడము ఇవన్నీ చేస్తాం. సో నేను లైన్ టు లైన్ చదవాలి, పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ లైన్ టు లైన్ చదువుకొని నోట్స్ లాగా ఆ బుక్లో రాసుకొని అంటే ఆ ఫ్లాగ్స్ పెట్టుకొని ఎక్కడ ఏ ఒక్కటి కూడా డౌట్ లేకుండా మీరు తయారవ్వాలి. సో అలాంటప్పుడు కాన్ఫిడెంట్గా మనము ఎలక్షన్ చేయగలుగుతాం. లేదంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చాలా మంది తయారై ఉంటారు బయట. ఇట్లా ఆల్మోస్ట్ స్టేజ్ 1 అనేది వెరీ వెరీ కీలకమైనది. ఇదెంత కీలకమైందో ఆల్మోస్ట్ స్టేజ్ 2 కూడా అంతే కీలకమైనది. ఇక్కడ లాస్ట్ స్టేజ్లో మనకు ఎక్కడ కొంచెం అంటే జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఎక్కడ అవుతుందంటే అలాట్మెంట్ ఆఫ్ సింబల్స్ 9లో మనము లాస్ట్ ఫైనల్ పబ్లికేషన్ చాలా జాగ్రత్తగా మనము చూసుకోవాలి. ఆ ప్రీ సింబల్స్ ఏమొచ్చినాయి, ఆ ప్రీ సింబల్స్ ప్రాపర్గా చేస్తున్నామా లేదా అనేది 1-2 సార్లు మీరు మీ పక్క ఆరోతో కూడా వాళ్ళు ఇంకా పక్క ఆరోతో కూడా మనము ఎప్పటికీ డిస్కస్ చేసుకుంటాం. చేసుకుంటే అందరం సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నామా లేదా. కాబట్టి మనకు ఏంటంటే కాంటెస్టింగ్ క్యాండిడేట్స్కు అలాట్మెంట్ ఆఫ్ సింబల్స్ చాలా కీలకమైనది స్టేజ్ 1లో. ఇంకా స్టేజ్ 2 అంటే మనకి ఎలక్షన్ ప్రాసెస్. స్టేజ్ 2లో ఎలక్షన్ ప్రాసెస్, స్టేజ్ 1లో అలాట్మెంట్ ఆఫ్ సింబల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్టేజ్ 1 ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే మీ అందరికీ ఇప్పటికే చెప్తున్నారు, ద డే ఆఫ్ నోటిఫికేషన్. ఏ రోజైతే నోటిఫికేషన్ స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి నామినేషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ డేనే నామినేషన్, ఫస్ట్, సెకండ్, థర్డ్. సో నోటిఫికేషన్ డేట్ నుంచి 3వ రోజు వరకు నామినేషన్. 4వ రోజు ఏమైతుంది, స్క్రూటినీ ఉంటుంది. 5వ రోజు ఏముంటుంది, అప్పీల్స్ ఉంటాయి. 6వ రోజు అప్పీల్స్ మీద మనకు అప్పీల్స్ ను క్లోజ్ చేస్తారు, డిస్పోజల్ అప్పీల్స్ డిస్పోజ్ చేస్తారు. ఏది 6వ రోజు. 7వ రోజు విడ్రావల్స్. సో 7వ రోజు విడ్రావల్స్ ప్లస్ 3 o'clock వరకు విడ్రావల్స్. 3 తర్వాత ఫైనల్